హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి ప్రగతి నగర్ ఏరియాలో ఉన్న హెచ్ఎండిఏ అప్రూవ్డ్ రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్లో 5 ఫ్లోర్స్తో 1 బ్లాక్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ప్లానింగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ముందుండే 40 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డు కూడా మనకు డెడ్ ఎండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్గా కనెక్టివిటీ రోడ్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. సో ప్రగతి నగర్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ దగ్గరికి ఒక 500 మీటర్స్ లోపలికి అనేది ఉంటుందండి. ఒకటే రోడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది గేట్స్ అనమాట. 2 గేట్స్ ఉంటాయండి, ఎంట్రీ గేట్ అండ్ ఎగ్జిట్ గేట్ లెక్క. అండ్ మనకి కాంపౌండ్ వాల్ దగ్గర అంతా కూడా గ్రీనరీ అనేది మొత్తం కంప్లీట్గా అంతా చేసేసారు. అండ్ మొత్తం మనకి ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియాలో కూడా పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అనమాట కంప్లీట్గా. అండ్ ఈ స్పేస్ వచ్చేసి ఇదంతా కూడా సెక్యూరిటీ క్యాబిన్ అండి. మొత్తం సీసీ కెమెరాలు అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనకు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకు అరౌండ్ ఒక 12 ఫీట్ దాకా సెట్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియాలకు కూడా ప్లాన్ చేశారు. సో కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా టోటల్గా గ్రీనరీ అంతా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా ప్లే ఏరియా లాగా ప్లానింగ్ ఉందండి, సిట్అవుట్స్ లాగా. ఇంకా థింగ్స్ అయితే ఇవ్వలేదు, అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తారు. ప్లే ఏరియా చిన్నపిల్లలు ఆడుకునేది. సో చూస్తున్నారు కదా లోకాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి స్పేషియస్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఏరియా. అండ్ అక్కడ మనకు కంప్లీట్గా 2 స్టెప్స్ ఏరియాస్ ఉంటాయి, 2 లిఫ్ట్ ఏరియాస్ ఉంటాయండి ప్రాజెక్ట్ మొత్తంలో మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అన్నమాట. ఇది మనకి ఇది మొత్తం సరౌండింగ్ ఇలా అది వచ్చేసేమో మనకి ఇది పవర్ బ్యాకప్ అండి. సో ఇది ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మనకు కారిడార్ అండి. సో కారిడార్ వచ్చేసి మనకు 8 ఫీట్ ఉంటుందండి. అండ్ ఈ ఫ్లాట్కి మధ్య వచ్చిన సెట్ బ్యాక్ వచ్చేసి ఇది 6 ఫీట్ ఉంటుందన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా ఇది వెంటిలేషన్ కోసం అనేది మనకు ఈ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ మన కారిడార్ ఏమో 8 ఫీట్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఒక 10 ఫ్యామిలీస్ వరకు ఆల్రెడీ ఇందులో వచ్చేసారండి తీసుకున్న వాళ్ళు. మిగిలిన వాటిలో కొన్నిట్లో ఇంటీరియర్ కూడా జరుగుతుంది. సో కంప్లీట్గా లిఫ్ట్ ఏరియా అనేది ఇలా ఉంటుంది మనకి. సో ప్రాజెక్ట్ మాత్రం చాలా వెంటిలేషన్ తోటి చాలా నీట్గా ఉంటుందండి. సో వెస్ట్ ఫేసింగ్లో 2 BHKలు మనకి ఒక 5 వచ్చాయండి. సో ఇవన్నీ కూడా మనకు సేమ్ ప్లానింగ్ అనమాట. సో అందుకే వచ్చేసి ఒకటే ఫ్లాట్ చూపిస్తున్నాను మీకు. ఇది కార్నర్ ఫ్లాట్ అనేది. ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి 1st ఫ్లోర్ అండ్ 2nd ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. సో ఏవైతే ఇంకా మిగిలిన ఈ ఫ్లాట్స్ ఉన్నాయో సేమ్ ప్లానింగ్ తోటి ఇవి కూడా 1st అండ్ 5th సంథింగ్ అలాంటి ఫ్లోర్లలో కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటే ఫ్లాట్ చూపిస్తున్నాను ఎందుకంటే ప్లానింగ్ అంతా సేమ్ కాబట్టి. సో ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ నుంచి కారిడార్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇది 8 ఫీట్ కారిడార్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోదాం లోపలికి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి. సో లివింగ్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది మనకు. అండ్ ఇది వచ్చేసి విండో. అండ్ లివింగ్ ఏరియా నుంచి కంప్లీట్గా 2 విండోస్ అండి మనకి ఇది. సో చూడండి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లివింగ్ ఏరియా పక్కనే వచ్చేసి ఇది మనకి ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వెంటిలేషన్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అనేది మనకి ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్గా ప్లే ఏరియా లాగా ప్రొవిజన్ ఉంటుందన్నమాట. తర్వాత చేసిస్తారు. అండ్ ఇక్కడ సిట్అవుట్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో చూస్తున్నారు కదా వాష్రూమ్ అనేది ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే వచ్చేసి కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియాలో మనకు విండో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట మనకి. సో కిచెన్ చూస్తున్నారు కదా ప్లేస్మెంట్ అంతా కూడా ఇచ్చేస్తారు ఇలాగా. సో డైనింగ్ ఏరియా కానీ మన మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేది అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కిచెన్ పక్కన వచ్చేసి ఇది మనకు పూజ గదండి. సో పూజ గదిలో చూస్తున్నారు కదా డోర్స్ కూడా ఇలా ఇచ్చారు. సో పూజ గది కూడా మంచి పెద్దగానే ఉంది. అండ్ కిచెన్ పక్కన ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇది యూటిలిటీ ఏరియా. సో యూటిలిటీ కూడా మంచి స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వ్యూ అనేది మనకు ఇలా ఉంటుంది కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ మనం యూటిలిటీలో నుంచి ఇలా వెళ్ళిపోయినట్టు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ ఉంటుంది. సో బాల్కనీ కూడా మంచిగా స్క్వేర్ షేప్ లాగా ఉందన్నమాట, సూపర్గా. చూస్తున్నారు కదా ఇది అక్కడ నుంచి మనకు కంప్లీట్ వ్యూ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు 10 ఫీట్ పైన ఉందండి, 10 ఫీట్ ఎబో ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్ ఉంటుంది ఈ సెట్ బ్యాక్ అనేది. సో ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. చూస్తున్నారు కదా లోకాలిటీ అంతా నియర్ బై చాలా బాగుంటుంది. అండ్ ఏదైతే డెక్ ఏరియా ఉందో ఇక్కడ కూడా టైల్స్ వేసారనమాట. సో చూసారు కదండి ఫ్లాట్ వచ్చేసి 1250 SFT వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి.